మన ఇంట్లో ఈ ఒక్క మసాలా పొడి ఉంది అంటే ఏ నాన్ వెజ్ కర్రీ టేస్ట్ అయినా అదిరిపోయిద్ది. నేను ఇంతకు ముందు పెట్టిన కొన్ని వీడియోస్లో ఈ మసాలా గురించి చెప్పాను. మా ఇంట్లో ఇదే మ్యాజిక్ మసాలా, ఇది వేస్తే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అని చెప్పేసి. సో ఎప్పటి నుంచో ఈ మసాలా ఎలా చేయాలి అని చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు చేయలేదు. ఈ వీడియో మాత్రం ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడు తీసిందనమాట. ఇంకా ఈ మసాలా చేయాలంటే ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది చెప్పేస్తాను, చూసేయండి. ముందైతే స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక కొన్ని ధనియాలు, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, కొన్ని మిరియాలు, ఇంకోటి ఏదో ఉంటుంది, ఒక్క నిమిషం, కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మరీ ఓవర్ హీట్ అయితే చేయకూడదు. ఇలా మంచిగా ఫ్రై చేయడం వల్ల మంచి స్మెల్ వచ్చింది. అండ్ మేము రోట్లోనే దంచుతామని చెప్పాను కదా, సో మంచిగా పొడయిద్ది అనమాట. ఇది ఒక 3 to 4 months స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే కర్రీలో యాడ్ చేయాలి అనుకుంటామో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని ఇంకోసారి దంచేసుకుంటే సరిపోయిద్ది. నిజంగా ఇది యూస్ చేస్తే ఏ నాన్ వెజ్ కర్రీ టేస్ట్ అయినా కానీ అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి.